పట్టువదలని ఆర్సీబీ జట్టు దుర్భేద్యమైన ఆటతో ఐపీఎల్ ఫైనల్లో ప్రవేశించింది. ఫాస్ట్ బౌలర్స్ తెలివిగా సంధిస్తున్న బంతులకు ప్రత్యర్థి బ్యాటర్స్ బోల్తా పడ్డారు. స్పిన్నర్ శ్రేయస్ శర్మ గూగ్లీ డెలివరీస్ ని అర్థం చేసుకోకపోవడం పంజాబ్ కు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఐపీఎల్ ట్రోఫీల లక్ష్యంగా దూసుకుపోతున్న ఆర్సీబీ బ్యాటర్స్ లక్ష్యాన్ని 10 ఓవర్లకి ఛేదించి ప్రత్యర్థిని వణికించారు. క్వాలిఫైర్ 1 లో భాగంగా గురువారం రోజు పంజాబ్ మరియు ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. కీలకమైన టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు మొదట ఫీల్డింగ్ తీసుకుంది. పచ్చికతో నిండిన పిచ్ ను ఉపయోగించుకున్న ఆర్సీబీ సీమర్లు రెచ్చిపోయారు. అద్భుత ఫామ్ లో ఉన్న పంజాబ్ ఓపెనర్స్ ప్రియాంశ్ ఆర్యను యశ్ దయాల్ వెనక్కి పంపిస్తే ప్రబ్ సిమ్రాన్ ను భువనేశ్వర్ తన బుట్టలో వేసుకున్నాడు. ఆర్సీబీ బౌలర్ హేజిల్వుడ్ బౌలింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్తూ ఊరించే బంతులతో డేంజరస్ బ్యాటర్స్ జోస్ ఇంగ్లీష్ మరియు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లను తమ వికెట్లు తామే సమర్పించుకునేలా చేశాడు. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను గడగడలాడిస్తూ శ్రేయస్ శర్మ గూగ్లీ బంతులతో చెలరేగిపోయాడు. శ్రేయస్ శర్మ సంధించిన బంతులు గిర్రును తిరుగుతూ వస్తుంటే భారీ షాట్స్ ఆడడానికి ప్రయత్నించిన పంజాబ్ బ్యాటర్స్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. 26 పరుగులు చేసిన స్టాయినిస్ ఆ జట్టు టాప్ స్కోర్ అంటేనే పంజాబ్ పరిస్థితి ఎంతో దారుణంగా ఉందో అర్థమవుతుంది. 15 ఓవర్లలోపే 101 పరుగులుగా ఆలౌటైన పంజాబ్ జట్టు బెంగళూరు ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ బౌలర్స్ హేజిల్వుడ్ మరియు శ్రేయస్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టి పంజాబ్ ను కుప్పగొల్చారు. స్వల్ప లక్ష్యం ఆపైన పట్టుదలగా ఆర్సీబీ ఓపెనర్స్ ఇంకేముంది ఆర్సీబీ ఓపెనర్స్ దూసుకుపోయారు. కానీ పంజాబ్ కు ఊపి పోస్తూ జేమిసన్ వేసిన ఓవర్లో కోహ్లీ అవుట్ అవడం మరియు చక్కటి బంతులు సంధించబడడంతో పంజాబ్ ప్రేక్షకుల్లో సందడి మొదలైంది. ఫిలిప్ సాల్ట్ తన అనుభవాన్ని రంగరించి పంజాబ్ ను హడలెత్తించాడు. 27 బంతుల్లో 6 4లు 3 6లతో 56 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ చివరి వరకు నిలబడి ఆర్సీబీని ఫైనల్ కు చేర్చాడు. కెప్టెన్ రజిత్ పటిదార్ కొట్టిన సిక్సర్తో 10 ఓవర్లుగా టార్గెట్ ఛేదించిన ఆర్సీబీ కేవలం 2 వికెట్లే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. తన స్పిన్ మాయాజాలంతో పంజాబ్ ను కోలుకునే దెబ్బకొట్టిన శ్రేయస్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో బెంగళూరు 4వసారి ఐపీఎల్ ఫైనల్లో ప్రవేశించింది. ఫైనల్ చేయడానికి మరి అవకాశం ఉన్న పంజాబ్ జట్టు జీటీ వర్సెస్ ముంబై మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేత కోసం ఎదురు చూస్తుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.